వీడియో చెప్పు మరి. హాయ్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. యా, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? ఎక్కడికి వెళ్తున్నాం? పిజ్జా మార్గరీటా. సో మేము ఇప్పుడైతే ఫోటోషూట్కి వెళ్తున్నాం అనమాట. ఆ వ్లాగ్ చూస్తారు మీరు ఈరోజు. సో చిన్న మినీ ఫోటోషూట్ అనమాట. నివి 5 years అవుతుంది కాబట్టి ఈ మధ్యన చేయించుకోలేదని చిన్న ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో దానికైతే వెళ్తున్నాం అనమాట. ఏం రెడీ అవ్వలేదు, ఎందుకంటే మేకప్, హెయిర్ స్టైలింగ్ అవన్నీ వాళ్ళే చేస్తారు. అన్ని ప్యాకేజ్ కింద ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే ప్యాకేజ్ కింద అంటే ఆ ప్యాకేజ్ అవైలబుల్ ఉంది, సో అదే బుక్ చేసుకున్నాము. నివిది తొందరలో సరే, ఇప్పుడు నవంబర్ స్టార్ట్ అయింది కదా, నివి బర్త్డే డిసెంబర్ లో అనమాట. ఇక్కడ ఏదైనా సరే చాలా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఫోటోషూట్స్ ఇది డిసెంబర్ థీమ్ అనమాట. నివి బర్త్డే క్రిస్మస్ టైంలో కదా, సో ఆ థీమ్ లో సో సరదాగా చిన్న ఫోటోషూట్ చేయించుకుందాం అని చెప్పి ఇది ఎప్పుడో బుక్ చేసుకున్నది అనమాట. సో దానికైతే వెళ్తున్నాం. అండ్ ఇవన్నీ కూడా మీరు ముందు బ్లాగ్ లో చూసారు కదా, మా అవుట్ఫిట్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నాం ఏంటి అనేది. సో అవన్నీ కూడా ముందుగా షేర్ చేశాను చూడండి. యా, ఇప్పుడు వర్షం పడుతుందంట, అది చెప్తుంది. సో బట్ మాది ఇండోర్ షూటే అనమాట, మొత్తం కూడా స్టూడియోలో జరుగుతుంది. సో ఆ మేకప్ కానీ షూట్ కానీ ఎలా జరుగుతుందో అవన్నీ కూడా ఈ వ్లాగ్ లో మీకు చూపిస్తాను. సో చూడండి. మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట. ఇలానే ఉంటది. మధ్యలో ఆగాం బేకరీ దగ్గర, నివికి కొంచెం బ్రెడ్ తీసుకుందామని, ఆకలేస్తే తింటదని. బట్ ఇప్పుడు మళ్ళీ నేను చేతికి బ్రాస్లెట్ మర్చిపోయాను. మళ్ళీ వచ్చామన్నమాట రాజు వెళ్ళాడు క్విక్ గా తీసుకురావడానికి. సో ఇలానే ఉంటది. అందుకే ఒక 10 minutes ముందే బయలుదేరాలి. మేము కొంచెం తొందరగానే బయలుదేరాం కాబట్టి పర్లేదు, ఒక 5-10 minutes వేస్ట్ అయినా. చెప్పు. సరే, ఎవరిది వాళ్ళు తీసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళ పప్ప వెళ్ళారు కదా, అది చెప్తుంది ఎవరిది వాళ్ళు తీసుకోవాలి, ఎప్పుడు పప్ప కాదని చెప్పి. సో అదనమాట, దానికోసం అయితే వచ్చాము. అండ్ మేకప్ గురించి కూడా మీకు చెప్తాను. ఇక్కడ మేకప్స్ ఎలా ఉంటాయంటే మనకి చెప్పలేం. నాకు ఇక్కడనే కాదు, ఇండియాలో కూడా చేయించుకుంటాం కదా పెళ్ళిళ్ళకి అవన్నీ కూడా. సో అందరూ ఒకలానే వేయరు, అండ్ మనకి నచ్చినట్టు అసలు వేయరు. పర్సనల్ గా నాకైతే చాలా లైట్ వెయిట్ ఇష్టం అనమాట. చాలా న్యాచురల్ గా ఉండాలి, ఎందుకంటే మన ఫేస్ ఫీచర్స్ అనేవి మారకూడదు అనమాట. మేకప్ లో జస్ట్ ఎన్హాన్స్ చేస్తే సరిపోద్ది. ఇది నాకు ఇష్టం అనమాట. బట్ అందరూ మేకప్ ఆర్టిస్టులు మనకి నచ్చినట్టు ఉండారు కదా. సో నాకైతే బేసిక్ గా ఏం కావాలో అవి కూడా క్యారీ చేస్తున్నాను. నాకైతే ఒక సన్ స్క్రీన్, టింటెడ్ సన్ స్క్రీన్, ఒక లిప్స్టిక్, లిప్ గ్లాస్ అండ్ ఇంకొంచెం బ్లష్, మస్కరా కూడా పెట్టుకోలే నేను. ఇవైతే చాలని చెప్పి నాకు కొంచెం హ్యాండ్ బ్యాగ్ లోనే ప్యాక్ చేసుకున్నా అనమాట. సో కొంచెం చూడండి, ఇందులో టిష్యూస్, కొంచెం పౌడర్ అండ్ ఇది లిప్ పెన్సిల్ అలాంటివి కొంచెం క్యారీ చేశాను. సన్ స్క్రీన్ అంతే అనమాట, ఇంకేం క్యారీ చేయలేదు. సో అక్కడ నాకు కొంచెం తేడాగా అనిపించినా సరే నాకు నేనుగా చేసుకుంటా అనమాట. సో నథింగ్ టు వర్రీ. అది కూడా యా మామ వచ్చేసింది నీవి మమ్మ బ్రేస్లెట్. యా, నీవికి ఇప్పుడు వద్దు, కొంచెం పెద్దగా పెట్టుకుంది. నీ చేతికి పెట్టినా లూజ్ అయిపోతున్నాయి కదా. ఓకే, పెద్ద ఎక్కువ ఉంటుంది మమ్మ, ఓకేనా? గట్టిగా పాడు. సూపర్, క్లాప్ కీటాలో నేర్చుకున్నావా? కిండర్ లీడా, హెబ్స్ కిండర్ లీడా, లెటర్ నే nicht heute, Mama. Laterne, Laterne, Sonne, Mond und Sterne, Wende auf mein Licht, Wende auf mein Licht, meine Liebe hat, liebe Laterne dich. Super. నివి, నువ్వు ఇంకా బొజ్జులో ఉన్నప్పుడు మా అమ్మ పాప ఇక్కడే ఉన్నారు నివి, ఈ సిటీలోనే.
బేబీగా కాదు నాన్న, నువ్వు ఇంకా అప్పటికి ఇంకా పుట్టలే. యా 6 months ఉన్నాం ఇక్కడ నేను పాప కలిసి. సో హాయ్ అండి, వ్లాగ్ చూస్తున్నారు కదా, మేమైతే ఫోటోషూట్కి వచ్చామన్నమాట. సో మేమున్న సిటీ అనమాట ఇది. స్టార్టింగ్ నుంచి జర్నీ రాగానే ఉన్న సిటీలోకి అయితే ఫోటోషూట్కి వచ్చాము. రాజు నేను కలిసి ఇక్కడ జస్ట్ ఒక 6 months ఉన్నాం అనుకోండి, నివి పుట్టక ముందు. అండ్ తర్వాత మేము ఇప్పుడు ఉంటున్న ప్లేస్కి మూవ్ అయ్యామన్నమాట. సో వీళ్ళది ఇక్కడే ప్లేస్ అండ్ వాళ్ళ స్టూడియో కూడా ఇక్కడే ఉందన్నమాట. సో దానికోసం అయితే వచ్చాము ఫోటోషూట్కి. అండ్ ఫోటోషూట్ అంతా కూడా మీకు ఇందులో క్లియర్గా చెప్తాను ఎలా జరిగింది ఏంటని. చాలా బాగా జరిగింది అనమాట మెయిన్. సో రెడీ అవ్వడం, మేకప్ ఇవన్నీ చెప్పాను కదా, నాకు నచ్చదు కొంచెం వేరేగా చేస్తే అని చెప్పేసి, హెవీగా ఉంటే. బట్ మేకప్ కూడా చాలా ప్రొఫెషనల్గా, చాలా మనకి ఎలా కావాలో అలానే చేశారనమాట. మెయిన్ చాలా బాగా నచ్చింది. సో మేమైతే స్టూడియోకి వచ్చేసాము. అండ్ మీరు చూసినట్టే అన్ని కూడా మేకప్ ఆర్టిస్ట్ అదంతా కూడా రెడీగానే ఉన్నారు. ఇదంతా కూడా మనకి అపాయింట్మెంట్స్ తోనే అవుతుంది కాబట్టి మనకి టైంకి ఉంటే సరిపోతుంది అనమాట. మన స్లాట్ మనకి ప్రిఫర్ చేస్తారు. కొంచెం లేట్ అయితే మనకే లేట్ అవుతుంది. సో అపాయింట్మెంట్స్ అన్నది మాత్రం ఎప్పుడు డిలే చేయకూడదు. 1 minute కూడా మనం ఆన్ టైం ఉంటే అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతాయి అనమాట. జర్నీలో ఉన్న వాళ్ళకైతే అంతా తెలుస్తుంది ఇక్కడ అపాయింట్మెంట్స్ గురించి. బట్ ఇండియాలో ఉంటూ వ్లాగ్స్ చూస్తారు కదా, సో వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఎంత టైమింగ్ అన్నది మెయింటైన్ చేస్తారని. సో అందుకే చెప్తున్నా అనమాట. సో టైమింగ్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం డిలే, ఇంపార్టెంట్ పని మీద డిలే అయినా ఇట్స్ ఓకే. బట్ మనం ఒకవేళ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలన్నా సరే ఫోన్ చేసి క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మెయిన్ వాళ్ళ టైం అన్నది మనం రెస్పెక్ట్ చేస్తే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. వాళ్ళకి మనకి కూడా కమ్యూనికేషన్ అన్నది. సో ఆన్ టైం మేము ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒకరికి ఫోటోషూట్ అవుతుంది అనమాట. వాళ్ళ స్లాట్ తర్వాత మా స్లాట్ వస్తుంది. సో ఈ లోపు మేకప్కి అయితే మేము ప్రిపేర్ అయిపోతున్నాము. మేకప్ ఆర్టిస్ట్తో కూడా నేను ముందు మాట్లాడాను అనమాట. తను వెళ్ళగానే నన్ను అన్నీ అడిగింది, మీకు ఎలా కావాలి, ఎలా ఇష్టం ఏంటి అనేది. నేనైతే చెప్పాను నాకు అన్నీ న్యూట్రల్, న్యాచురల్గా కావాలని చెప్పేసి. సో ఆ మేకప్ గురించే నేను మాట్లాడాను. ఐ మేకప్ ఎలా కావాలి, లిప్స్కి ఎలా కావాలి, అవంతా కూడా డీటెయిల్గా మాట్లాడాను. సో అది చాలా నచ్చింది అనమాట తన దగ్గర. తను తెలుసుకుని వాళ్ళకి ఎలా కావాలో అలాగా చేసింది అనమాట మెయిన్. సో అది నాకు బాగా నచ్చింది. చెప్పాను కదా, కొంచెం మంది మేకప్ ఆర్టిస్టులు కొంచెం మంది వింటారు, కొంచెం మంది వినరు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. సో ఈమెయితే చాలా పర్ఫెక్ట్గా నాకు ఎలా కావాలో అలానే చేసింది. అండ్ దట్టు కూడా టూ ప్రొఫెషనల్ అనమాట. చాలా ప్రొఫెషనల్గా చేసింది మేకప్ అయితే. నాకు చాలా నచ్చింది అనమాట. చాలా సటిల్గా, న్యాచురల్గా ఉంది. అండ్ మీరు ఈ మేకప్ అవుట్పుట్ అంతా కూడా మీరు చూస్తారు ఇప్పుడు మేకప్ అంతా అయిపోయిన తర్వాత కూడా. అండ్ మెయిన్ ఫోటో సెషన్కి ఎక్కువ పట్టింది అనమాట. ఐ మీన్ సారీ, ఫోటో సెషన్ కాదు, మేకప్కి ఎక్కువ పట్టింది అనమాట. ఫొటోస్ చాలా ఈజీగానే అయిపోయినాయి. బట్ మేకప్ అంతా మనకి తయారవడానికి టైం పడుతుంది కదా, మేకప్ ఆర్టిస్ట్ అంతా చేయడానికి టైం పట్టింది. అవన్నీ దానికి అకార్డింగ్ గానే వాళ్ళు టైం స్లాట్స్ అన్నది మాకు ఇచ్చారు. మేకప్కి ఎంతసేపు, ఫొటోస్కి ఎంతసేపు అన్నది. అండ్ ఈసారి ఫోటోషూట్లో నివి అయితే చాలా కోఆపరేట్ చేసింది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అండ్ నేను మేకప్ చేస్తున్నంతసేపు కూడా అసలు మీరు చూసినట్టయితే నివి అసలు డిస్టర్బ్ చేయలేదు. ఎవరికైనా అమ్మాయిలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మేకప్ అంటే. నివికి ఈ మధ్యన చూస్తుంది కదా, అన్నీ నచ్చుతున్నాయి మేకప్ అంటే ఏంటి ఇవన్నీ కూడా. బట్ తనకి నేను చెప్తూ ఉంటాను, నువ్వు పెద్ద అయిన తర్వాత యూఆర్ అలౌడ్ టు ఎక్స్ప్లోర్ అని. బట్ ఇప్పుడైతే తనకి అది ఉంది మైండ్లో. బట్ అలా అని కూడా దగ్గరికి వచ్చి నన్ను అయితే అసలు కదపడం కానీ అలాంటివి ఏం చేయలేదు. సో చిన్నప్పుడు ఇంకా నేనేనేమో బాగా కొంచెం ఇలాంటివన్నీ అల్లరి చేసేదాన్ని. బట్ నివి అయితే అసలు నన్ను డిస్టర్బ్ చేయకుండా, చూడండి వాళ్ళ పప్ప దగ్గరే ఉండి మంచిగా ఉందన్నమాట. డ్రెస్ చేంజ్ చేస్తే చేసేసుకుని కుదురుగా కూర్చుంది. సో ఒక్కొక్కసారి నివి విషయంలో మేమైతే చాలా లక్కీ అనిపిస్తుంది. ఇలాంటి విషయంలో చాలా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా నీట్గా, సటిల్గా ఉంటుంది అనమాట. అసలు పిల్లలు కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు కదా, బట్ నివి విషయంలో మేము చాలా లక్కీ అనమాట. ఎవరిని డిస్టర్బ్ చేయదు. అక్కడ ఫోటోషూట్ జరుగుతుందో పక్కన ఆల్రెడీ ఒక ఫ్యామిలీకి, నాకేమో మేకప్ జరుగుతుంది. బట్ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా, మాకు డిస్టర్బ్ అవ్వకుండా, కొంచెం స్టూడియో అంటే చిన్నదే ఉంటుంది కదా, ఆ స్పేస్లోనే ఉంటూ చూస్తూ అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. తను నచ్చింది తింటూ. సో ఆ విషయంలో అయితే మేము చాలా లక్కీ అనమాట. చాలా హ్యాపీగా ఉంది అంతసేపు కూడా నివి కూడా అక్కడ. అండ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా జర్మన్ కాదనమాట, తను బయట ఆమె. సో తనకి ఇంగ్లీష్ రాదనమాట, జర్మనే మాట్లాడుతుంది తను. సో మేమైతే జర్మన్లోనే కమ్యూనికేట్ చేసుకున్నాం. బట్ ఫోటోగ్రాఫర్ పేరు వచ్చేసి సెలీనా అనమాట. తను మాకు ఆల్రెడీ అలవాటే అనమాట. ఆల్రెడీ ఫోటోషూట్ అది చేసాం కాబట్టి తనతో బాగానే పరిచయం ఉంది. తను ఇంగ్లీష్ అండ్ జర్మన్ అనమాట. తను జర్మన్ అమ్మాయి. బట్ ఇంగ్లీష్, జర్మన్ రెండు కూడా మంచిగా మాట్లాడుతుంది. సో మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా జర్మనే చూస్ చేసుకుంటాం అనమాట మాట్లాడడానికి. లాస్ట్ టైం నివికి కూడా ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి మేము ఫోటోషూట్ అంతా కూడా
జర్మన్లోనే చేస్తామన్నమాట, నివి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. బట్ మేము ఇంకా డీప్ కట్ డిస్కషన్స్ అలాంటివి చేసుకోవాలంటే ఫోటోగ్రాఫర్తో ఇంగ్లీష్ అండ్ జర్మన్ రెండు మిక్స్ చేసి మాట్లాడుతాం అనమాట, ఎందుకంటే మనకి వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటారు కాబట్టి. బట్ మేకప్ ఆర్టిస్ట్కి వచ్చేసరికి తనకి ఇంగ్లీష్ అన్నది రాదు, ఓన్లీ జర్మన్ అనమాట. సో ఇక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట జర్మనీలో కూడా. సో వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ రాదు, సో వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకులానే వాళ్ళు జర్మన్ నేర్చుకుంటారు. వాళ్ళకంటే వాళ్ళ కంట్రీలో ఓన్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చాక మనం ఎలాగో జర్మన్ నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళు జర్మన్ నేర్చుకుని ఇంకా అంతా జర్మన్లోనే కమ్యూనికేషన్ ఉంటుందన్నమాట. సో తప్పదు అవన్నీ కూడా. సో ఆ ఫోటోషూట్ అయిపోయింది వాళ్ళది, ఒక ఫ్యామిలీది. సో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ మాది అనమాట. ఈ ఫోటోషూట్లో కూడా నివి అయితే మంచిగా కోఆపరేట్ చేసింది, మంచిగా ఫొటోస్ తీపించుకుంది. ఇప్పుడు కొంచెం పెద్దదయింది కదా, సో కెమెరా వైపు చూడడం ఇవన్నీ తెలుస్తున్నాయి. అసలు లాస్ట్ టైం ఫోటోషూట్లో అయితే నివి అయితే అస్సలు చూడలే అనమాట, కెమెరాలో అస్సలు లేదు. ఇప్పుడు నివిలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి అనమాట ఈ ప్రొఫెషనల్ ఫోటోషూట్ అన్నది. ఇండియాలో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీపించుకోవచ్చు, బట్ ఇక్కడ జర్మనీలో ఇవన్నీ తక్కువ కూడా కాదు ఫోటోషూట్స్ అన్ని కూడా. ఐ మీన్ మనం సొంతంగా ఏమైనా ప్లాన్ చేసుకోవాలి కానీ మనం బయట ఇలా ప్రొఫెషనల్తో చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ అలా అని మనం స్కిప్ చేస్తే మనకి ఇవే మెమరీస్ ఉంటాయి కదా లైఫ్ లాంగ్. సో ఇదైతే నేను బాగా ఇష్టపడతాం అనమాట. ఓన్లీ ఫ్యామిలీ స్పేస్ అన్నది మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఇంకా మా నివి బేబీ కూడా 5 years అయిపోతున్నాయి, డిసెంబర్కి 5 వచ్చేస్తున్నాయి అనమాట. సో అందుకే అనమాట ఈ స్పెషల్ ఫోటోషూట్ అన్నది. సో మాకంటూ మెమరీ ఈ మైల్ స్టోన్కి చాలా పెద్దది అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట, మాకు ఇంకా చిన్నగానే ఉంది కానీ. సో యా మేమైతే అసలు చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఈ ఫోటోషూట్ కూడా. చెప్పినట్టే నివి కూడా బాగా ఎంజాయ్ చేసింది, అదంతా కూడా మీరు చూస్తారు మెయిన్. అండ్ చూసారు కదా స్టూడియో సెటప్. సో థీమ్ వచ్చేసి క్రిస్మస్ థీమ్ అనమాట, ఐ మీన్ వింటర్ వండర్ల్యాండ్ లాగా. సో నివి బర్త్డే డిసెంబర్, క్రిస్మస్ టైం అది కూడా ఎగ్జాక్ట్గా 24th December అనమాట నివి బర్త్డే. సో ఇక్కడ బాగా స్పెషల్ అనమాట జర్మన్స్కి 24th December అన్నది. వాళ్ళకి ఆ రోజు ఒకటి క్రిస్మస్ ఈవ్ అనమాట వాళ్ళకి, అది చాలా స్పెషల్ అంట. సో అది ఒక గాడ్ గిఫ్ట్ లాగా అంటారనమాట నివిని, మీకు గాడ్ గిఫ్ట్ నివి అని చెప్పేసి. సో ఆ డేట్ మాకు ఇక్కడ జర్మన్ కల్చర్ అదంతా తెలిసిన తర్వాత ఇంకా అనిపించింది ఓ నివి చాలా స్పెషల్ డేట్లో పుట్టింది అని చెప్పేసి. సో యా అదే స్పెషాలిటీతో ఇంకా మేమైతే ఈ షూటింగ్ అయితే చేయించుకున్నాము. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో మీరు అందుకే తప్పకుండా చూడండి, నా ఇన్స్టాగ్రామ్లో తొందరలో అప్లోడ్ చేస్తాను. యా మీకు ఇవన్నీ చెప్తూనే నా మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎప్పుడు నేను రెగ్యులర్గా హెయిర్ అనేది సిల్కీగా వదిలేస్తాను, ఎందుకంటే నాకు ఈ కర్ల్స్ అనేది అంత పర్ఫెక్ట్గా చేసుకోవడం ఇంట్లో రాదు నాకు. సో ఇక్కడ అయితే తను కర్ల్స్ చేద్దామని చెప్పి అనింది. సో నాకు కూడా ఇప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి ట్రై చేశాను. సో మీరు చూసినట్టయితే మేకప్ అండ్ హెయిర్ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట స్టైలింగ్ వచ్చేసి. అండ్ ఇంకా ఫైనల్ టచ్అప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫొటోస్ తీసుకునే ముందు మళ్ళీ అవన్నీ కూడా సర్దుకున్నా. నవ్వు lächeln, Nivisha. Cheese schon klappt ey. Ich hatte das reingeschrieben. Smiley smile. Richtiges Model. Okay, dann lass mir aus. Deine Haare ein bisschen aufmachen. Ja, sehr schön. Schön. Oh, ja, ich wollte es gerade sagen. Ja. Schön. నవ్వు కిచ్ కిచ్ కిచ్. నువ్వు కొంచెం దాని లైఫ్ టిక్ పెట్టి నువ్వు అట్టుండు. యా అది ఇప్పుడు నువ్వు బాగా కనిపిస్తావు. చూసారు కదా ఫోటోషూట్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఆమె చాలా తొందరగానే తీసింది. మేము కోఆపరేట్ చేస్తాము ఎలాగో మనకు తెలుసు కాబట్టి ఆమె ఎలా చేయమంటే అలాగా. అండ్ నివి కూడా అలానే చేసిందనమాట, ఆమె చెప్పేవన్నీ ఫాలో అవుతూ. బట్ నవ్వడం ఒకటే, పిల్లలు కొంచెం బిగిసిపోతూ ఉంటారు కదా. బట్ నివి కూడా కొంచెం కంఫర్ట్ అయింది అనమాట, ఒక 2-3 minutes కంఫర్ట్ అయ్యి కొంచెం న్యాచురల్గానే ఉంది. సో ఫొటోస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా చాలా నీట్గా వచ్చినాయి అనమాట, ప్రొఫెషనల్గా. అండ్ ఈమె డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ స్టుట్గర్ట్ సరౌండింగ్స్లో ఎక్కడైనా మీరు ఉంటుంటే మీరు తప్పకుండా ఏమైనా కాంటాక్ట్ చేయొచ్చు ఫోటోషూట్కి. ఏమైతే ఫ్యామిలీస్ కానీ, న్యూ బోర్న్స్ కానీ, లేకపోతే బేబీ బాక్ ఫోటోషూట్, ఐ మీన్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్. సో ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ అనమాట. ఏమైతే చాలా బాగా చేస్తుంది. జానివి అయిపోయిందా ఫోటోషూట్? లేదు, మళ్ళా కావాలా నీకు ఫోటోషూట్? బాగుందా? ఎలా అయినా ఈసారి మమ్మ పప్ప వద్దా? చూసేది ఎలా అయినా ఫోటోషూట్ అంట. సో ఇప్పుడే ఫోటోషూట్ అయిపోయింది.
సో ఇది నా మేకప్ అండ్ ఇంకా హెయిర్ స్టైల్ అన్నమాట. చాలా ఫాస్ట్ గా అండ్ చాలా సింపుల్ గా చేశారు. నేచురల్ లుక్ కావాలని చెప్పాను అనమాట. బట్ అంతా చాలా ప్రొఫెషనల్ గా చాలా బాగా చేశారు. అసలు లుక్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. నేచురల్ గా ఎక్కువ ఫెయిర్ అది లేకుండా చాలా నీట్ గా చేశారనమాట. నువ్వు మేకప్ వేసుకున్నావా? లేదు చూస్తూ ఉందన్నమాట నీవి మేకప్ మాత్రం. చూసారు కదా, మేకప్ కి ఇంకా టైం పట్టింది. బట్ ఫోటోషూట్ అయితే చాలా తొందరగానే అయిపోయింది అనమాట. మేము తీసుకున్నది మినీ ఫోటోషూట్ కాబట్టి ఎక్కువసేపు ఏమి ఉండదు అనమాట. ఇది ఇంతకు ముందు 2-3 hours అలా ఉంటే ఆ ప్యాకేజెస్ తీసుకున్నాము. నా స్లాట్ టైం కన్నా ఓకే ఫుల్ మినిట్ ఓకే నీవి. యా, సో లాస్ట్ టైం అయితే నీవి చిన్నదన్నమాట. సో కొంచెం కష్టమైంది నీవి కెమెరాలోకి చూడకపోవడం అలాంటివి. అన్ని క్యాండిడ్ షాట్స్ అనమాట. సో కొంచెం ఇదైతే ఫ్యామిలీ పిక్చర్స్ లాగా బాగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు నీవి చాలా కోఆపరేట్ చేసింది. అవునా నీవి? నీవి అయితే చాలా మంచిగా తీసుకుంది అనమాట. ఎలా చెప్తే అలా చెప్పి చూడడం నవ్వడం అది చేసింది. సో ఫోటోగ్రాఫర్ కూడా చాలా ఈజీ అయింది. బట్ లాస్ట్ టైం అయితే నీవితో అసలు పని అవ్వలే అనమాట. అప్పుడు చిన్నది కదా, బాగా తెలియలేదు. అప్పుడు ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదు కదా, సో అందుకే కష్టం అనమాట. బట్ ఇప్పుడైతే చాలా బాగా జరిగింది అనమాట ఫోటోషూట్. బట్ ఫొటోస్ ఇంకా రావడానికి 1 week పడుతుంది అనమాట. అవి వచ్చాక మీకు షేర్ చేస్తాను. టాయ్స్ బ్యాక్ సైడ్ అంటే మెక్డీ కాదు నాన్న, మనం కెఫేకి వెళ్తున్నాం ఈరోజు. సోన్టాగ్ బయట కూడా ఏమి ఉండవు, ఓన్లీ కెఫేలే ఉంటాయి. అయినా మెక్డీ కేఎఫ్సీ వద్దు, మంచిది కాదు కదా అసలు. మనం అయినా నువ్వు స్పీల్ ప్లాట్స్ కోసం వద్దు. ఏమైనా తిందామంటే వెళ్దాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోదామా నీవి? పడుతుంది ఇప్పుడు స్పీల్ ప్లాట్స్ ఉండదు. కేఎఫ్సీనా? అది కూడా వర్షం పడుతుంది కదా, వద్దు. స్పీల్ ప్లాట్స్కి వెళ్దామా, నీకు ఏదన్నా తినడానికి వెళ్దామా? రెండట్లో ఏదో చెప్పు. 2 కావాలి. దొంగ ఫెలో, తినడానికి వెళ్దాం ఓకేనా? ఇప్పుడు వర్షం పడుతుంది నీవి. యా, ఇంకా తర్వాత అక్కడి నుంచి ఇంకా కేఫ్కి వచ్చామన్నమాట. కేఫ్ డేట్స్ అంటే మాకు చాలా ఇష్టం పర్సనల్గా. నివికి కూడా బాగా అలవాటు అవుతుంది అనమాట. బట్ ఈ మధ్యన మెక్డీ కేఎఫ్సీ అంటే బాగా ఇష్టపడుతుంది, ఎందుకంటే ప్లే ఏరియా ఉంటుంది కదా అక్కడ ఆడుకోవడానికి అనమాట. బట్ చూసారు కదా, వెదర్ అంతా వర్షం పడుతుంది అనమాట బయట అంతా కూడా. సో ఎక్కడికైనా కేఫ్కి వెళ్ళి సరదాగా తిని ఇంటికి వెళ్దామని చెప్పేసి వచ్చాము. అండ్ మేము వెళ్ళింది కూడా స్టూడియో ప్లేస్ కూడా మేము ఫస్ట్ టైం జర్మనీ వచ్చిన తర్వాత నేను ఉన్నదనమాట. సో చాలా చిన్న విలేజ్, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చాలా అవి మనకి నాస్టాల్జియా అంటారు కదా, అలా అనిపించింది మెమరీస్ అని ఒకేసారి. యా, అదనమాట. అక్కడి నుంచి ఇంకా మేము కేఫ్కి వచ్చి మంచిగా కాఫీ అది తాగి నివి మంచిగా కేక్ తింటుందనమాట, దానికి ఇష్టమైంది తీసుకుని. సో ఇలా కేఫ్స్ కొత్తవి ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం మాకు. సో మేమున్న ఏరియాలోనే ఏమున్నాయి కేఫ్స్ అని చెప్పి చూసుకుంటే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం అనమాట. కాఫీ అయితే చాలా బాగుందనమాట. బాగా రైనీ వెదర్ కదా, బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు వెదర్ ఇంకా మారిపోయింది అనుకోండి, వింటర్లోకి వచ్చేసాం కంప్లీట్గా. అసలు ఫుల్ డీప్ వింటర్లోకి, చాలా దారుణంగా ఉంటుంది. సో అదనమాట, అలా జరిగింది ఈ రోజంతా కూడా వ్లాగ్ ఫోటోషూట్ అంతా కూడా. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా చెప్పండి. నా మేకప్ అవుట్ఫిట్స్ ఇవన్నీ కూడా బాగా మ్యాచ్ అయినాయా లేదా? సో ఇలాంటి ఇన్పుట్స్ కూడా ఇస్తూ ఉండండి, సో దట్ మేము నెక్స్ట్ టైం ఇంకొంచెం వేరే ఐడియాస్ ఏమైనా ఉంటే అవి ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. సో తప్పకుండా అందుకే కామెంట్ చేయండి, సో దట్ మాకు కూడా తెలుస్తాయి. అండ్ మీలో ఎవరైనా కూడా జర్నీలో ఉంటే ఇలా ఫోటోషూట్స్ అవి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, ఎలా ఫోటోషూట్స్ చేసుకుంటారు అన్నది కూడా నాకు చెప్తూ ఉండండి కామెంట్స్లో తప్పకుండా. సో అదనమాట, ఇలా జరిగింది మా ఫోటోషూట్. అండ్ ఇంకా ఈ రోజంతా డే అనమాట. ఇంకా మీకు స్టుట్గార్ట్ సరౌండింగ్లో కంపల్సరీ మీకు ఇలా ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ లేకపోతే మేకప్ ఆర్టిస్ట్ డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కనుక అవసరం ఉంటే చెక్అవుట్ చేయండి వాళ్ళతో. సో వాళ్ళైతే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి దే ఆర్ ఎక్సలెంట్ అనమాట. నా సైడ్ నుంచి అయితే నేను రివ్యూ ఇవ్వగలను. ఎవరైనా ఇలాగ ఫోటోషూట్స్ చేయించుకోవాలి లేకపోతే ఏదైనా పార్టీ మేకప్ అది కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ చేసి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా ఇదేమి కొలాబరేషన్ ప్రమోషన్ అయితే కాదనమాట, ఇవి మా సొంతంగా మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని చేయించుకున్నవి. సో ఎందుకంటే ఈ మధ్యన ఇవన్నీ కామన్ కదా, కొలాబరేషన్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా అవి టుగెదర్ చేయడం అన్నది. సో ఇదైతే అలాంటిది ఏం కాదు, నేను జస్ట్ ఇవి మా సొంతంగా మేము పే చేసుకున్నదే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.